అతిపెద్ద షాపింగ్ ప్రపంచం సిఎంఆర్ మన కరీంనగర్ లో ప్రముఖ సినీ తారలచే ఆగస్టు 9న గొప్ప ప్రారంభం. పిల్లనిచ్చేటప్పుడు లేకపోతే పిల్లని తెచ్చుకునేటప్పుడు ఇటు ఏడు తరాలు అటు ఏడు తరాలు చూస్తారు అని అన్న నిజంగా చెప్పండి. ఆడపిల్లల్ని ఒక ఇంటికి పంపించేటప్పుడు ఫస్ట్ వాళ్ళ సైడ్ ఏమి వాళ్ళ మైండ్లో రన్ అయింది మీ గురించి, మీ ఫ్యామిలీ గురించి? అరే వాళ్ళ పిల్లల్ని మనం తెచ్చుకుంటున్నాం అన్నప్పుడు టు బి ఫ్రాంక్గా చెప్పండి. ఎందుకంటే ఫ్రాంక్గా నాకు కేసులు ఉన్నాయి, భయపట్టిరు ఈయనకి చేసుకోనికి భయపట్టిరు. అప్పుడు నాకు ఫోన్లు చేసిరు అంటే విపరీతంగా అట్లా ఆయన చాలా డేంజరు, ఏదో ఏడ చేసుకొస్తారు అని చెప్పారు. ఓకే నాకు ఎన్ని ఫోన్లు చేసిర్రు అట్లా వాళ్ళ ఇంటికి పోయి చెప్పారు అనమాట. వద్దని కేసులు ఉన్నాయి చేసుకోకూడదు, మంచిగా మళ్ళీ కొడతాడు అంటే నేను ఇంత మంచిగా కూల్గా ఉంటానని అలా తెలియదు. ఓకే పేరు ఉంటేనేమో భయపట్టిరు. ఓకే తర్వాత ఇక నేను చేసుకున్నాక నేను ఎప్పుడైతే చేసుకున్నాక అసలు ఏంటో మీరు అర్థమైపోయింది అన్న. అసలు నేను చూసినట్టు ఎవరు చూడరు, అంత హ్యాపీగా చూస్తారు. వాళ్ళ ఫ్యామిలీని అయినా ఓకే ఏదైనా చాలా అది ఉంటుంది మొత్తం. వాళ్ళకి ఏ పర్సనల్ గొడవల అసలు నేను పోను. ఫ్యామిలీ ఇప్పుడు చిన్న చిన్న అనుకుంటారు, మనం సైలెంట్ మన పిల్లలను సంబంధించాలి. ఏదైనా ఫోన్ చేసి డాడీ ఇది అంటే మీరు మంచిగా ఉంటారా, సైలెంట్ ఉండాలని చెప్తాను. సో ప్రణయ్ మీకు ఎలా ఉంటుంది సిస్టర్తో బాండింగ్స్? అక్క వాళ్ళతో ఓపెన్ గా మాట్లాడుకుంటే ఏమున్నా షేర్ చేసుకుంటా. ఒక అక్క ఏదో ఫ్రెండ్ లాగా అనుకోండి వాళ్ళు. ఒక అక్క ఉంటారు కదా ఎవరో ఒకళ్ళు మనకు బాగా క్లోజ్. ముగ్గురు సేమ్ ఉంటారు, ఆల్మోస్ట్ ముగ్గురు సేమ్. ముగ్గురు తర్వాత పుట్టారని చెప్పారు కదా, అక్కలు మిమ్మల్ని ఎలా చూసుకున్నారు అసలుకి? చాలా బాగా చూసుకుంటారు, చాలా బాగా చూసుకుంటారు. అడిగింది ఏది కాదన్నారు, వాళ్ళే ఉంటారు ముందు. ఏమున్నా నేను ఏమన్నా చెప్పుకోలేదు కూడా అలాగ చెప్పుకుంటాను. డాడీకి ఒకవేళ చెప్పుకోలేదు అలాగ చెప్తాను. అన్న అంటే ముగ్గురు తర్వాత బాబు అని చెప్పారు కాబట్టి, సో మీ తర్వాత మీ రెస్పాన్సిబిలిటీస్ యాజ్ ఎ ఫాదర్ రోల్ ఆడపిల్లలకి అన్నగా కాకుండా అన్ని తీసుకుంటాడా ప్రణయ్? అంటే అన్ని తెలుసా కుటుంబ బాధ్యతలు? అన్నీ తెలుసు. అవునా? అన్నీ తీసుకుంటాడు. ఇప్పుడు వాళ్ళ మ్యారేజ్ అయినప్పుడు వానికి అమౌంట్ ఇచ్చేస్తుండే నేను, వాడే చూసుకో అంతా బాబే చూసుకుంటాడు. ఓకే మొత్తం ఏదన్నా ఉంటే ఏదన్నా ముగ్గురు పాపల మ్యారేజ్ అయినప్పుడు అంతా ఎవరికన్నా ఇవ్వడం చేయడం అంతా. కానీ నేను ఎక్కువ రిస్క్ వాడను. నేను మ్యారేజ్ ఎక్కువ పోయి డబ్బును వాళ్ళే పోయి చూసుకుంటాను అంతా. మ్యారేజ్ ఏ ఫంక్షన్ అయినా ఏదైనా అక్కడనే పోతాను నేను ఓన్ ఏడుపు పిల్లలే చూసుకుంటాను. సో ఎక్కువ ఏదన్నా నాన్నతో పని చేయించుకోవాలి, నాన్నతో ఇది అవ్వాలి అన్నప్పుడు నాన్న సైడ్ వెళ్ళి నాన్నకి ఓపెన్గా చెప్తావా, లేకపోతే అమ్మ సైడ్ నుంచి తిప్పుతావా? అమ్మకి చెప్పి మమ్మీకి చెప్తా. ఒకవేళ డాడీకి ఏం డైరెక్ట్ చెప్పలేదంటే మమ్మీ కన్నా చెప్తా, అక్క వాళ్ళకన్నా చెప్తా. మోస్ట్లీ మమ్మీకి చెప్తా. అమ్మతో ఎక్కువ బాండింగ్? మమ్మీకి చెప్తా. ఏమన్నా నేను డాడీకి షేర్ చేసుకోలేదు. ఇప్పుడు అక్క వాళ్ళకి పెళ్ళి అయిపోయింది కాబట్టి ఇక మమ్మీతోనే షేర్ చేస్తా, మమ్మీ కన్వే చేస్తుంది ఇంకా. సో ఏమైనా అవకాశం ఉందా ప్రణయ్? సినిమా ఇండస్ట్రీ అంటే లుక్స్ కూడా అలానే ఉన్నాయి, మంచి విలన్ అయితే ఎలా ఉంటుందంటే తెలుగులో ఇలా కూడా ఉండొచ్చు అనేది అంతే. లేదు మనకు ఐడియా లేదు దానికోసం. యాక్టింగ్ క్లాసెస్ కూడా వెళ్ళాలి ఉంటుంది కదా. అసలు క్లాసెస్కే అక్కర్లేదు అసలు. ఇప్పుడు రియల్ లైఫ్లో చూసి అన్ని రియల్ లైఫ్లో చేసేస్తున్నారు. నానే కొన్ని వీడియోస్ చూడు అంతే. అనిపించింది ఎప్పుడన్నా విలన్ని చేద్దాం మనోడు బాగుంటాడు? స్క్రిప్ట్స్ కూడా రాసుకొని వచ్చారు డాడీ దగ్గర, చాలా మంది వచ్చారు. అవునా? ఆ చేయించి ఎంతో మంది ఏడుకొని అదే బట్లాడుతుంది. చూద్దాం లేదు ముందు చూద్దామని డైరెక్టర్లు చాలా మంది మొత్తం రాసి స్టోరీ వినిపించారు అంతా. చాలా మంది చెప్తారు మొత్తం ఇదే ఫీల్డ్ మనది. అవును ఇదే ఫీల్డ్ అన్నారు కాబట్టి నిప్పులేంది పొగే రాదంటారు. అసలు పొగే రాని నిప్పే ఉందని చెప్తారు. అట్లా అయిపోయింది. కానీ సినిమా ఇండస్ట్రీలో పెద్ద పెద్ద హీరోలకు సెటిల్మెంట్ చేసేదే మీరు అని చెప్తుంటారు అన్న, నిజమా? అన్ని సెటిల్మెంట్లు ఏముంటాయి అన్న వాళ్ళకి? ఏముంటాయి, ఎప్పుడైనా ల్యాండ్ కొంటే ఎవరైనా కబ్జా ఏదైనా ప్రాబ్లం చేస్తే దానికి అది చేస్తారు. డైరెక్ట్ ఫోన్ చేస్తారా? మనం పేర్లు చెప్పలేము, అన్ని చేపిస్తాను నేను. సినిమా వాళ్ళంటే కొంచెం జరంత ముందు చేస్తాం తెలుసుగా. నేను ఓన్ పంపిస్తాను మనోళ్ళని లోకల్గా సతాంసి మన ప్రాబ్లం చేస్తే అట్లా. నేను ఏడికి ఓను మనోళ్ళని పంపిస్తాను అంతే. నా పేరు చెప్తారు సరిపోతుంది. అంటే దర్గా చిన్న పైల్వాన్ అంటే బయట ఊహించుకునేది ఒకటి, లోపల చూస్తే ఒకటి. ఎక్కువ ఎవరైతే ల్యాండ్లకి వాళ్ళ ల్యాండ్లు వేరే వాళ్ళు దోచుకొని వీళ్ళు ఇబ్బందులు పడుతున్నారో అలాంటి వాళ్ళు, లేకపోతే గరీబోళ్ళు ల్యాండ్స్ కొన్ని ఉంటాయి అలాంటివి ఆక్యుపై చేసుకోవాలనుకున్నప్పుడు ఇలా న్యాయం వైపు నిలబడతారు. కానీ వేరే వాళ్ళ ల్యాండ్స్ కబ్జా చేయటం, వేరే వాళ్ళకి అమ్మటం ఇట్లాంటివి ఉండదు. బట్ ఈ రెండింటికి చాలా డిఫరెన్స్ ఉంటుంది. జనం ఎక్కువ ఇదే ఊహించుకుంటారు, ఈయనంటే ల్యాండ్ కబ్జాలు, ఇదే ఎక్కువ దందాలు అని చెప్తుంటారు కదా. బట్ యాజ్ ఎ సన్గా మీకేమనిపించింది? బయట నాన్న దగ్గర నుంచి లబ్ధి పొందుతారు కదా చాలామంది, మాకు వచ్చింది ఆయన వల్ల అని. లేకపోతే కొంతమంది ఇంకో రకంగా పడతారు, మీ నాన్న వల్ల మేము లాస్ అయిపోయామని. రెండు రకాలుగా చెప్పుకునే వాళ్ళు ఉంటారు, అంటే ఏజ్ గ్రూప్ ఉన్నవాళ్ళు.
మీరు చిన్న ఏజ్ కాబట్టి. ఈ 2 విన్నప్పుడు ఏమనిపిస్తది? నాన్నకి ఇది చెప్దాము, నాన్న ఇట్లా కాదు, అట్లా కాదు ఎప్పుడైనా అనిపించేదా మీకు? డాడీ వాళ్ళ ప్రాబ్లమ్ అని ఇప్పటివరకు ఎవరు చెప్పలేరు. మోస్ట్లీ డైలీ ఒక 4-5 మెంబర్స్ వస్తారు. ఫ్యామిలీస్ ఏమైనా ప్రాబ్లమ్ ఉంటే వస్తారు. ల్యాండ్ అని పేపర్స్ పట్టుకొని వస్తారు. మోస్ట్లీ అందరు వర్క్ అయ్యేది వాళ్ళే ఉంటారు. ఒకవేళ ఇట్లాంటిది అయితే ఎప్పుడు నేను వినలే. ఎందుకంటే మీ డాడీ వల్ల ఇది ఇబ్బంది అయిందని ఇప్పుడు వరకు ఎప్పుడు వినలేదు నేను. నాన్న కోసం ఎవరిదైనా కొట్టావా? లేదు. నేను అసలు గొడవలే వద్దంట, కొట్టే అసలు అవసరం లేదన్న. అసలు ఆ ఫీల్డే వద్దు. ఎవరు ఏడాబి నెంబడి 10-20 మంది తిరిగినావి ఎవరిని చేయబెట్టని నేను ఇక్కడ ఎవరైనా కొట్టినా ఒప్పుకోరు. ఎవరు అసలు మన దగ్గర రారు. ఎవరు ఎందుకు వస్తారు? రారుగా. ఎవరు దూరము చాలా. ఎందుకంటే ఫంక్షన్కి వెళ్ళినవి 1,000 మంది ఫోటోలు దిగుతారు, కానీ హ్యాపీగా ఇచ్చేసి వస్తా. ఇట్లా నూకడం చేయడం ఏముండదు. అది ఒకటి పేరు అనేది మార్కెట్లో బాగా వెళ్ళింది విపరీతంగా. ఫోటోలు అంటే గోల్డ్. ఫోటోలు అంటే గోల్డ్ ఇష్టం ప్రజలకు. ఓకే. ఇక ఫోటోలకు ఎగబడతారు. ఇక మంచితనంగా ఉండాలి మనిషి దగ్గర. అంటే బయట మిమ్మల్ని వీడియోలో చూసేటోళ్ళే ఏమి ఇంత బంగారం వేసుకుంటున్నాడు ఏనా అనుకుంటారు కదా. ఇంట్లో నాన్న ఫస్ట్ స్టార్టింగ్లో ఇలా బంగారం వేసుకుంటున్నప్పుడు ప్రణయ్ మీ ఫీలింగ్ ఏంటి? డాడీ నేను చిన్న ఉన్నప్పటి నుంచి గోల్డ్ వేసుకుంటున్నాడు డాడీ. ఇంత గోల్డ్ కొంచెం పెరిగింది. చిన్నగా ఉండే అప్పుడు, కొంచెం పెరిగింది. ఓకే, కొంచెం పెరిగింది. ఇంత పెరిగింది కదా. ఇంత పెరిగినాక నువ్వు కూడా ఒక ఆడియన్స్ కొడుకుగా పక్కన పెడితే నీ ఫీలింగ్ ఏంటి? నాన్నకి ఇప్పుడు డాడీ ఇప్పుడు గోల్డ్ ఇష్టం. ఇప్పుడు నాకు క్లాతింగ్ ఎట్లా ఇష్టం అట్లా డాడీ గోల్డ్ ఇష్టం. గోల్డ్ మీద ఇన్వెస్ట్మెంట్ చేస్తాడు డాడీ. ఓకే. అట్లా గోల్డ్ ఇష్టం కాబట్టి ఇప్పుడు బట్టలు ఇప్పుడు 1000 ఉంటుంది, 10,000 ఉంటుంది, 20,000 ఉంటుంది, 30. అట్లా డాడీకి ఇప్పుడు గోల్డ్ ఇష్టం. గోల్డ్ మీద ఇన్వెస్ట్ చేసి గోల్డ్ వేసుకుంటుంటాం. అంటే చిన్నప్పటి నుంచి కొంచెం తక్కువ ఉండే. తెలంగాణ స్పెషల్ ఏంటంటే గోల్డ్. తెలంగాణ మన గోల్డ్ లేకపోతే ఫంక్షన్కి వెళ్ళినా ఎవరు అది చేయరు. గోల్డ్ వేసుకుంటే చాలా. పిల్లల మ్యారేజ్ అప్పుడు 1 kg చేయించినాం. బట్ ఇలా గోల్డ్ వేసుకుంటే కొంతమంది పొలిటీషియన్స్ నచ్చదు కదా. నచ్చదు. కేటీఆర్ నాకు డైరెక్ట్ అన్నాడు కదా. ఏమని? మీటింగ్ పోయిన ఒక మీటింగ్ పోతే అన్నాడు, మీటింగ్ కు గోల్డ్ వేసుకురా బాగుంది. తెలుసు నాకు, కానీ నేను వేరే మ్యారేజ్ పోయి అట్లా నేను మీటింగ్ ఉంటే గోల్డ్ వేసుకోకపోతే ఏదైనా ఒక చైన్ ఉంగరం అయితే జోబులో వేసుకుందాం తీసేసి. తీయడానికి రాదు. ఇంత తీయలేం కదా. సో కేటీఆర్ గారు డైరెక్ట్ గా వేశారు గోల్డ్ వేసుకోవద్దని. మీటింగ్ వచ్చినప్పుడు నేను డైరెక్ట్ మ్యారేజ్కి వెళ్ళి అడిగిపోయినా. అసలు నాకు తెలుసు విపరీతంగా జనాలని నాకు చుట్టుకుడు ఆ మినిస్టర్లు అంతా మీదకి చూస్తారు. స్టేజ్ మీద మొత్తం ఫోటోలు దిగుతారు. అంతా నిండిపోయారు. అన్ని తెలంగాణకి వెళ్ళి వచ్చారు మీటింగ్. హైటెక్ సిటీ కాడ అయినా సీఎం ప్రోగ్రామ్ అందరు మీదకి వెళ్ళి నన్నే చూస్తారు. అంతా అంటే అంత విపరీతంగా అంతా మీడియాలలో టీవీలలో చూస్తుంటారు, కానీ మనిషి కనవడానికి ఎగబడ్డారు ఫోటోలకు. మినిస్టర్ వదిలేసి ఎమ్మెల్యే ఎవరిని పట్టించుకుంటారు. విపరీతంగా కనీసం 2-3 గంటలు జనాకర్షణ ఎక్కువ ఉంది చాలా. మన డాడీ బర్త్డేకి ముంబై నుంచి కూడా వచ్చినారు. ఓకే. ఓన్లీ విషెస్ చెప్పనీకే ముంబై నుంచి వచ్చినారు. సూపర్. మన స్టేట్ లో కూడా చాలా మంది చాలా డిస్ట్రిక్ట్స్ నుంచి కూడా వచ్చినారు. ఎవ్రీ ఇయర్ వస్తారు మళ్ళీ. ఇప్పుడు నుంచి అని కాదు, ఎవ్రీ ఇయర్ వస్తారు. చెప్పనోళ్ళు ఎంత పబ్లిక్ వచ్చినారు. నేను అసలు ఇష్టమే ఉండదు నాకు బర్త్డేలు గిడ్డేలు చేసుకునేది. ఇంకా వచ్చిన పబ్లిక్ రెస్పాన్స్ కనీసం ఫోటోలన్నీ ఇవ్వకపోతే బాగుండు అన్నారు. ఆఫీస్లో పోయి కూర్చున్నారు. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.